తెలుగు చలనచిత్ర పరిశ్రమలో అడుగుపెట్టిన 4 సంవత్సరాలకే హీరోగా ప్రత్యేక ఇమేజ్‌ని సంపాదించుకున్న మహానటుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. 1952లో తెలుగు చిత్ర పరిశ్రమలో నూతన అధ్యాయం ప్రారంభించడానికి సన్నాహాలు ప్రారంభించారు. సోదరుడు త్రివిక్రమరావు అన్నకు అండగా నిలిచాడు. ఎన్టీఆర్ చిత్ర పతాకంపై ఈ సోదరులు నిర్మించిన ఎన్నో చిత్రాలు విజయవంతమయ్యాయి. ఆ తర్వాత తండ్రి ఆశయాలను అందిపుచ్చుకున్న ఎన్టీఆర్ తనయులు ఆయన ఆశయాలకు, ఆలోచనలకు అర్థం పట్టేలా ఓ చిత్రాన్ని నిర్మించారు. అదే డ్రైవర్ రాముడు. తారక రామ ఫిలిం యూనిట్ పై నందమూరి హరికృష్ణ నిర్మించిన చిత్రం డ్రైవర్ రాముడు. 1978 అక్టోబర్, 1979 ఏప్రిల్ నెల ఆఖరి వరకు 3 చిత్రాలు విడుదల చేయాలని ఎన్టీఆర్ సంకల్పించారు. దానికి అనుగుణంగా 1978 అక్టోబర్ 1న శ్రీ మధ్విరాట పర్వం సినిమా షూటింగ్ ప్రారంభించారు. అలాగే శ్రీ తిరుపతి వెంకటేశ్వర కళ్యాణం సినిమా తీయడానికి కూడా సన్నాహాలు ప్రారంభించారు. ఈ 2 పౌరాణిక చిత్రాల మధ్య ఒక కమర్షియల్ సినిమా తీస్తే బాగుంటుందన్న ఎన్టీఆర్ ఆలోచనకు అనుగుణంగా రూపుదిద్దుకున్న చిత్రం డ్రైవర్ రాముడు. తన సొంత బ్యానర్లో అంతవరకు సీనియర్ డైరెక్టర్లతోనూ తన దర్శకత్వంలోనూ సినిమాలు చేసిన ఎన్టీఆర్ ఈసారి ఒక యువ దర్శకుడికి అవకాశం ఇవ్వాలనుకున్నారు. తనతో అడవి రాముడు, సింహబలుడు, కేడీ నంబర్ 1 చిత్రాలు రూపొందించిన దర్శకుడు కె. రాఘవేంద్రరావుకు డ్రైవర్ రాముడు చిత్ర బాధ్యతలు అప్పచెప్పారు. అలా ఎన్టీఆర్ సొంత సంస్థలోకి రాఘవేంద్రరావు గారు తొలిసారిగా అడుగుపెట్టారు డ్రైవర్ రాముడు చిత్రంతో. డ్రైవర్ రాముడు ఎన్టీఆర్ గారికి 265వ చిత్రం కాగా రాఘవేంద్రరావుకి 13వ చిత్రం. డ్రైవర్ రాముడు చిత్రంలో ఎన్టీఆర్ లారీ డ్రైవర్ గా నటించారు. స్వయం కృషితో లారీ ఓనర్ స్థాయికి ఎదిగే పాత్ర ఇది. ఎన్టీఆర్ పక్కన జయసుధ నటించారు. హైవే పక్కన హోటల్ నడుపుకునే చుక్కమ్మ పాత్రను ఆమె పోషించారు. ఎన్టీఆర్ సోదరిగా రోజా రమణి, ఆమె భర్త పోలీస్ ఆఫీసర్ పాత్రలో ముత్యాల ముగ్గు హీరో శ్రీధర్ నటించారు. ఈ సినిమాలో మరో లారీ డ్రైవర్ గా సత్యనారాయణ, ఆయన భార్యగా కాంచన నటించారు. ఇక విలన్లుగా తండ్రి కొడుకుల పాత్రల్లో రావు గోపాలరావు, మోహన్ బాబు నటించారు. డ్రైవర్ రాముడు షూటింగ్ 1978 అక్టోబర్ 16వ తారీఖున కృష్ణా జిల్లాలోని తేళ్లప్రోలు గ్రామంలో మొదలైంది. అక్టోబర్ 14 వరకు శ్రీ మధ్విరాటం షూటింగ్ లో పాల్గొని హైదరాబాద్ నుంచి తేళ్లప్రోలు గ్రామానికి డ్రైవర్ రాముడు షూటింగ్ కి అటెండ్ అయ్యారు ఎన్టీఆర్. ఈ చిత్రం షూటింగ్ మొత్తం ఆంధ్రప్రదేశ్ లో జరిగింది. అరకులోయలో ప్రకృతి అందాల మధ్య షూటింగ్ జరుపుకున్న మొదటి చిత్రం ఇదే కావచ్చు. ఇక్కడ కొన్ని పాటలు, కొన్ని సన్నివేశాలు అరకులోయలో చిత్రీకరించారు. దొంగ దొంగ దొరికింది, దొంగల బండి ఎక్కిందంటూ సాగే పాటను మొత్తం ట్రైన్ లో చిత్రీకరించడం జరిగింది. అక్కడి నుంచి ట్రైన్ సాంగ్స్ కి బాగా పాపులారిటీ పెరిగింది. సంగీత దర్శకుడు చక్రవర్తి స్వరపరిచిన ఈ సినిమాలోని 6 పాటలు బాగా పాపులర్ అయ్యాయి. ముఖ్యంగా ఎన్టీఆర్ తన చెల్లి రోజా రమణి మధ్య సాగే పాట ఏమని వర్ణించను ఈ సినిమాకే హైలైట్. తేళ్లప్రోలు గ్రామంలో ఈ పాటను చిత్రీకరించారు. ఈ పాటను నిశితంగా గమనిస్తే పూజా మందిరంలోని దేవుళ్ల ఫోటోలతో పాటు దర్శకుడు కెవి రెడ్డి, విజయ అధినేతల్లో ఒకరైన చక్రపాణి ఫోటోలు కూడా ఉంటాయి. పాతాళ భైరవి చిత్రంతో తనని స్టార్ ని చేసిన దర్శక నిర్మాతలను ఎన్టీఆర్ ఇలా గౌరవించుకోవడం విశేషం. తెలుగు సినిమా చరిత్రలో టెంపరేచర్ ఇన్ మై లొకేషన్ బుర్రా కేవ్స్ లో షూటింగ్ చేసిన ఘనత కూడా ఎన్టీఆర్ కే. బొంబాయి నుంచి శక్తి అనే ఫైటర్ ని తీసుకొచ్చి అక్కడ ఒక ఫైట్ సీన్ కూడా తీశారు. లోతట్టు ప్రాంతాల్లో షూటింగ్ చేసుకోవడానికి అనువుగా లేకపోవడంతో ఎన్టీఆర్ అక్కడ కంకర వేయించారు. డ్రైవర్ రాముడు చిత్రం షూటింగ్ తర్వాత అరకులోయలో షూటింగ్స్ కి ఆదరణ పెరిగింది. ఆ ప్రాంతం ఆంధ్ర ఊటీగా ప్రసిద్ధి చెందింది. ఎన్టీఆర్ కు అరకుతో ఉన్న అనుబంధం కారణంగానే అక్కడ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ కాంక్ష విగ్రహాన్ని పెట్టించారు. డ్రైవర్ రాముడు కైకాల సత్యనారాయణకు 300ల సినిమా కావడం విశేషం. మొదట ఎన్టీఆర్ కు వ్యతిరేకించే ఈ పాత్ర తర్వాత మారిపోయి ఎన్టీఆర్ కి అండగా నిలుస్తుంది. ఇందులో లాలీ క్లీనర్ గా మాడా వెంకటేశ్వరరావు నటించారు. ఒక సన్నివేశంలో ఎన్టీఆర్, సత్యనారాయణ, మాడా ఆడవేషంలో కనబడతారు. ఈ చిత్రం 3 షెడ్యూల్లో కేవలం 28 రోజుల్లో డ్రైవర్ రాముడు చిత్రం షూటింగ్ కంప్లీట్ కావడం విశేషం. 1979 సంక్రాంతి సందర్భంగా ఈ సినిమాని విడుదల చేయాలని అనుకున్న సినిమా పోస్ట్ ప్రొడక్షన్స్ కంప్లీట్ కాకపోవడంతో ఫిబ్రవరి 2న విడుదల చేశారు. ఆంధ్రాలో విజయ్ పిక్చర్స్ ద్వారా, నైజాంలో శ్రీ నేషనల్ ఆర్ట్స్ పిక్చర్స్ ద్వారా ఎన్టీఆర్ ఈ చిత్రాన్ని స్వయంగా రిలీజ్ చేయించారు. అలాగే రాయలసీమ అగ్రశ్రేణి కంపెనీదారిగా పేరు సంపాదించిన దొరస్వామిరాజు తొలిసారిగా పంపిణీ చేసిన సినిమా డ్రైవర్ రాముడు. విజయ మల్లేశ్వరి కంబైన్స్ పేరుతో ఆయన ఏర్పాటు చేసిన పంపిణీ సంస్థ
ప్రధాన కార్యాలయాన్ని ఎన్టీఆర్ తిరుపతిలో ప్రారంభించారు. అలాగే డ్రైవర్ రాముడు 100 రోజుల వేడుకను కూడా తిరుపతిలోనే చేశారు. విజయవాడ, గుంటూరు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, విజయనగరం, ఒంగోలు, మచిలీపట్నం, తిరుపతి, కర్నూలు, కడప, ప్రొద్దుటూరు, వరంగల్, హైదరాబాద్ కేంద్రాల్లో డ్రైవర్ రాముడు చిత్రం 100 రోజులు ఆడింది. తిరుపతిలో 25 వారాలు, విజయవాడలో షిఫ్టింగ్ల మీద 28 వారాలు ఆడింది. లారీ డ్రైవర్ పాత్ర చేస్తూ ఎన్టీఆర్ కోటి వేసుకుని నటించడం బాగోలేదని విమర్శించిన వాళ్ళు ఉన్నారు. ఈ విమర్శలు విజయాన్ని అడ్డుకోలేకపోయాయి. సినిమాలోని అన్నా చెల్లెళ్ళు సెంటిమెంట్ మహిళా ప్రేక్షకులను బాగా కట్టిపడేసింది. అలాగే జయసుధ సోలో హీరోయిన్ గా నటించిన చిత్రాల్లో డ్రైవర్ రాముడే పెద్ద హిట్ సినిమా. 1984లో స్లాబ్ సిస్టమ్ వచ్చాక డ్రైవర్ రాముడు సెకండ్ రిలీజ్ చేశారు. విజయవాడలోని 50 రోజులు ఆడింది. స్లాబ్ సిస్టమ్ విధానం వల్ల ఫస్ట్ రిలీజ్ సినిమాలే కొంచెం కంగారు పడితే డ్రైవర్ రాముడు సెకండ్ రిలీజ్ లోనూ దుమ్ము దులిపింది. మరో విశేషం ఏంటంటే డ్రైవర్ రాముడు చిత్రం షూటింగ్ లో ఉండగానే హీరో కృష్ణ గారితో లారీ డ్రైవర్ సినిమా చేయడానికి సన్నాహాలు జరిగాయి. అడవి రాముడు సినిమా తీసిన సత్యచిత్ర అధినేతలు సత్యనారాయణ, సూర్యనారాయణ ఆ ప్రయత్నాలు చేశారు. రచయిత సత్యమూర్తితో కథ రాయించారు. పాటలు కూడా రికార్డింగ్ చేయించారు. కొన్ని రోజులు షూటింగ్ కూడా జరిగింది. అయితే ఇంతలో డ్రైవర్ రాముడు సినిమా విజయం సాధించడంతో లారీ డ్రైవర్ సినిమా పక్కకు పెట్టేశారు. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వెంకట్ టాక్.